नेताजी सुभाष चंद्र बोस जन्मदिन नेताजी सुभाष चंद्र बोस గొప్ప దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరి మహాత్మా గాంధీతో నెహ్రూతో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. కానీ చివరికి ఈ శాంతి మార్గం చివరికి స్వాతంత్రాన్ని ఇస్తుందా లేదా అనేటువంటి ఆలోచనతో ఆయన సైన్యాన్ని తయారు చేసి ప్రపంచ రాజకీయాలను కూడా అధ్యయనం చేసి మారుతున్న పరిణామాలతో బ్రిటిష్ యొక్క సామ్రాజ్యంతో సైనికుల ఉన్నటువంటి సైన్యాన్ని తయారు చేసి పోరాటం చేస్తేనే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆయన ఆంగ్లేయుల నుంచి తప్పించుకొని భారతదేశం నుంచి మారువేషంలో ఆఫ్ఘనిస్తాన్, రష్యా మీదుగా జర్మనీ చేరి అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి ఒక దాన్ని నిర్మాణం చేసి అనేక మంది యువకులను దేశభక్తులను భారత మాతకు జీవితాన్ని అర్పించే విధంగా విప్లవకారులాగా వారు తీర్చిదిద్దారు. అలాంటి సుభాష్ చంద్రబోస్ చివరికి ఆయన ఒకటే కోరాడు, యువకులారా నాకు రక్తం వేయండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి గొప్ప స్ఫూర్తిదాత నేతాజీ సుభాష్ చంద్ర. ఆయన చరిత్రలో గొప్ప మహానుభావుగానే కాకుండా యువతకు స్ఫూర్తిగా భారత్ సెల్యూట్ అనేటువంటి దాన్ని ఒక సైనికుడి రూపంలో నేటికి కూడా యువతకు స్ఫూర్తి. కాబట్టి నేడు సమాజం దేశభక్తి, జాతీయ భావాన్ని ఇంకా పెంపొందింపజేసుకొని దేశ సమగ్రతకు సమయతకు అందరూ తోడ్పడాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే సర్దార్ పాపన్న చాలా గొప్ప పోరాటయోధుడు. ఆయన ఆనాడు ఉన్నటువంటి ఒక మొఘల్యోకు ఉన్నటువంటి ఒక సామ్రాజ్యంతో స్థానికంగా ఉన్నటువంటి జమీందారులు అనేకమైనటువంటి సామాన్యమైన రైతుల మీద పన్నులు విధించి బానిసలుగా చేసి వారిని అనేక విధాలుగా దోపిడీ చేసి గురి చేస్తుంటే జమీందారులకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగుతుంటే జమీందారులు తట్టుకోలేక చివరికి నిజాం మరియు మొఘల్ చేసుకున్నటువంటి ఔరంగజేబ్, షాజహాన్ లాంటి ఒక వాళ్ళతో చేతులు కలపడం వల్ల ఆయన దాదాపు అనేక మంది యువకులను ప్రోత్సహించారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా సామాన్య రైతాంగాన్ని సైన్యాన్ని తయారు చేసి అనేకమైనటువంటి కోటలు చేయించి